అడ్వకేట్ స్వప్న కేసులో సంచలన విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. భూ వివాదమే హత్యకు కారణంగా కూడా తెలుస్తోంది. సొంత అన్నతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కలకలం రేపిన మహిళా న్యాయవాది స్వప్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు సొంత అన్ననే కాలయముడై చెల్లిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. భూ వివాద నేపథ్యంలోనే ఈ ఘాతకం జరిగినట్లు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలైతే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గొడవకు కారణం 4 ఎకరాల భూమి. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి పేరు మీద ఉన్న భూమిని అన్న రాజు అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. న్యాయవాదైన స్వప్న తన తెలివితేటలతో ఆ భూమిని తిరిగి తల్లి పేరు మీదకు మార్పించడమే ఆమె ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. తన ఆస్తికి అడ్డుపడుతోందని చెల్లెలిపై కక్ష పెంచుకున్న రాజు తన స్నేహితులతో కలిసి ఈ మరణ శాసనాన్ని రాశాడు. హత్య జరిగిన తీరు వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కేవలం చంపడమే కాదు, అతి క్రూరంగా ఆమెను హింసించారు నిందితులు. పొలం సర్వే జరుగుతున్న సమయంలో మొదట కారుతో ఢీకొట్టి ఆపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా కింద పడి ప్రాణభిక్ష వేడుకుంటున్న స్వప్న గొంతును కొడవలతో కోసి పారిపోయారు. పక్కా స్కెచ్తోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ఆధారాలైతే సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 గోటికె రాజుతో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రోళ్ల సందీప్, వడ్డే వీరేశం, కావలి శివలింగం అనే వ్యక్తులు రాజుకు సహకరించినట్లు తెలిసింది. వీరి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కొడవలి, ఇన్నోవా కారు, అలాగే స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.